విద్యార్థులందరూ చూడాల్సిన వీడియో ఇది. ప్రజలారా ఒకటి చెప్తున్నాను, మీరు లక్షలు పెట్టి చదివిస్తున్నారు మీ పిల్లల్ని. అదే పిల్లలకి ఉద్యోగాలు రాకుండా ఏం చేస్తారండి? ధర్నాలు కదా చేయాల్సింది. మరి ఆ విద్యార్థులు ధర్నాలు చేస్తూ ఉంటే ఈ రేవంత్ రెడ్డి ఎవరైతే ఈ ఎంపీ ఎలక్షన్ టైంలో ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ఆ విద్యార్థులను పూర్తి స్థాయిలో జైలు పాలన చేయడానికి పూనుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. విద్యార్థులను ఏ విధంగా ఈడ్చుకొని తీసుకెళ్తున్నారో చూద్దాం. చూడండి, ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? ప్రజాపాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి? వచ్చి రాగానే జియో 46 రద్దు చేస్తా అన్న నువ్వే మాట తప్పినందుకు నీ చెప్పాలి ఇప్పుడు నువ్వే. విద్యార్థులను ఈ విధంగా తీసుకెళ్ళడానికి అధికారం ఎవరిచ్చింది నీకు? తెలంగాణ ప్రజలు నీకు ఓటేసింది మాకు న్యాయం చేస్తుందని, విద్యార్థుల పైన అన్యాయాలకు పాల్పడతామని కాదు. ఈ వీడియోని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థుల పక్షాన ఎముడుగా తయారయ్యోగా. విద్యార్థులు రూమ్లోకి వెళ్ళి వాళ్ళని గుంచుకెళ్ళి స్టేషన్లో తరలిస్తే వాళ్ళని స్టేషన్లో పెట్టి నానా కోటింగ్లు ఇచ్చి మళ్ళీ బయటకు మీద పెడతారు. అడిగేటోళ్ళనేమో లాఠీతోటి ఛార్జీలు కొడతారు. నీకు అధికారం ఎవరిచ్చారు రేవంత్ రెడ్డి? ఎవరిచ్చారు నీకు అధికారం? విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేదాకా నేను కూడా పోరాడతా, నా ఛానల్ తరపున నేను కూడా పోరాడతా. నువ్వు ఏం చేస్తావు నేను కూడా చూస్తాను. విద్యార్థులకు జాబులు ఇవ్వకుండా జియో 46 రద్దు చేస్తారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా మాటలు చెప్పి అధికారంలోకి రాగానే జియో 46 రద్దు చేయమని చెప్తే నానా సాకలు మాటలు చెప్పుకుంటా విద్యార్థులను ప్రశ్నించే విద్యార్థులను ఎంపీ ఎలక్షన్ టైంలో వారిని జైల్లో పాలు చేస్తున్నావు. రేవంత్ రెడ్డి, నీకు ఎంతో వాస్తవానికి కరెక్టు. నీ పిల్లలకు అదే విధంగా అన్యాయం జరిగితే నువ్వు మూసుకొని ఉంటావా? నీ పిల్లలకి అదే విధంగా జాబులు రాకుండా ఇంట్లోనే ఉంటే నువ్వు మూసుకొని ఉంటావా? నీ పిల్లల్ని పోలీసులు ఆ విధంగా ఈడ్చుకెళ్ళి జైల్లో పాలు చేస్తూ ఉంటే, నీ కళ్ళ ముందే కొడతా ఉంటే నువ్వు ఏ అనకుండా చూసుకుంటూ ఉంటావా? రేవంత్ రెడ్డి, నువ్వు దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఈరోజు అధికారంలో ఉన్నప్పటికీ విద్యార్థులు నానా రకాల ఇబ్బంది పెట్టడానికి, వారిపైన పోలీసుల ఛార్జీలు చెల్లించడానికి నీకు అధికారం ఎవరిచ్చిల్లో? ఈ ప్రజలు నిన్ను, అదే విద్యార్థులు అందరూ ఏకమయ్యి నిన్ను ఏలుకున్నప్పటికీ ఆ విద్యార్థుల నోట్లో మన్ను కొట్టడం కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి. వారి గుండెలో గుణపాలు దింపి వారిని నానా ఇబ్బందులు పెడుతున్న తెప్పు